హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిటీ ప్రైమ్ బ్లాగ్స్ అందరికీ ఇవాళ చూపకల్లా మీరు చూస్తున్నారు కదా ఇస్కాన్ టెంపుల్ అండి ఎక్కడ అని చూపిస్తాను కానీ చూపిస్తానండి వచ్చేసేయండి. ఇది వచ్చేసి కంకరగుంట అండి. చూసారా ట్రాఫిక్ ఎట్లా ఉందో, హైదరాబాద్ కన్నా ఎక్కువ ఉందండి. ఇదే అండి టెంపుల్. ఇక్కడ వచ్చేటప్పటికల్లా మనకి ఇక్కడ ఎవరిని అడిగి చెప్తారు ఇస్కాన్ టెంపుల్ ఎక్కడ అంటే మా గుంటూరులో. ఇంకా చాలా తక్కువ మనకే తెలుసు ఇస్కాన్ టెంపుల్ ఉందని. గుంటూరు లోకల్ వాళ్ళకి తెలుసు కానీ ఊరు వైపు పెట్టే వాళ్ళకి ఎవరికి తెలియదు. చూసారా చిన్న కృష్ణయ్య. ఇది వాటర్ ఫాల్స్ అంటే స్టార్టింగ్ రాగానే రైట్ సైడ్ లో ఉంటుంది. ఇలా లెఫ్ట్ తిరిగామంటే కింద వచ్చేటప్పుడు బుక్ స్టాల్ ఉంటుంది. అంటే మనకి మహాభారతం గారి గురించి కానీ ఎట్లా నేను బుక్స్ కావాలంటే అన్నీ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ ప్రసాదం పెడతారు, ఎవ్రీడే పెడతారు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఎంట్రెన్స్ అవ్వగానే మొత్తం మార్బుల్ రాయి మొత్తం అన్నీ ఉంటాయండి ఇక్కడ. ఓన్లీ మార్బుల్స్ గ్రానైట్సే ఉంటాయి, ఇంకేమీ ఉండవు. అంత బాగుంటుంది. చూసారా ఇదే గుడి ఎంట్రన్స్ అండి, ఇట్లా ఉంటుంది. అండ్ ఇస్కాన్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఏం కావాలన్నా మొత్తం ఇక్కడే ఇస్తారండి. చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇన్ఫర్మేషన్ మీకు అంటే చాలా మంది అనుకుంటారు మనీ కట్టే వాళ్ళకే ఇస్తారేమో. కాదండి, మామూలుగా వెళ్ళి ఎవరు అడిగినా కానీ ఇస్తారు. ఇక్కడ యాగాలు అన్నీ చేస్తూ ఉంటారండి. మనం ప్రశాంతంగా కూర్చోవచ్చు. మధ్యాహ్నం వస్తే ప్రశాంతంగా పడుకోవడం కూడా పడుకోవచ్చు. ఇది గోవింద బ్లాగ్ అని చెప్పేసి అని ఇది వచ్చేటప్పటికల్లా ఓన్లీ వెజ్ వితౌట్ ఆనియన్స్ అండి. ఉల్లిపాయ లేకుండా మనం స్వాములు ఎలా అయితే భోజనం చేస్తామో అలా ఎప్పుడూ ఉంటుంది. ప్రతిరోజు ఉంటాయి అన్నమాట స్నాక్స్. ఇదండి ఎంట్రన్స్. చూడండి ఎంత బాగుందో గోపురం. చూసారా ఎంత బాగుందో ఎంట్రన్స్ అనమాట అండి. ఇది ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది. పెద్దవాళ్ళు కొంచెం కష్టం కానీ లోపలికి వెళ్తే పెద్దవాళ్ళైనా సరే అన్నీ మర్చిపోతారండి. చిన్నపిల్లల్లాగా ఉంటారు. అంత బాగుంటాడు మా కృష్ణయ్య. ఇదే ఎంట్రన్స్ అండి, చూపిస్తున్నాను చూడండి. చూసారా లైటింగ్ చూసారా ఎంత బాగుందో లైటింగ్. ఈవినింగ్ పూట మేము ఓన్లీ ఈవినింగ్ వచ్చింది కారణం ఏంటంటే లైటింగ్ బాగుంటుందని చెప్పేసి మేము వస్తామండి ఏ టెంపుల్కైనా. అంటే బెస్ట్ లుకింగ్ వస్తుంది ఈవినింగ్ పూటే. చూడండి ఎంత బాగుందో. ఇట్లాంటి టెన్షన్లో ఉన్నాను ఒక 2 మినిట్స్ ఇక్కడికి వచ్చి ఇట్లా కూర్చుంటే చాలు, మొత్తం ఫ్రీ అయిపోతే అంత బాగుంటుంది టెంపుల్. అస్సలు మిస్ అవ్వద్దు. మీకు గుంటూరు దగ్గరలో ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. స్కిప్ చేయకుండా చూస్తేనే మొత్తం మీకు ఈ లుకింగ్ కనిపిస్తుంది. లేకపోతే వీడియోలో టెంపుల్ చూసిన హ్యాపీనెస్ మొత్తం ఉండదు. స్కిప్ మొత్తం చేయొద్దు. ఇది కార్నర్ వ్యూ అండి. చూసారు ఎంత బాగుందో. అండ్ మోస్ట్లీ మీకు ఒక విషయం చెప్పాలి. ఇక్కడున్న ఫొటోస్లో అయినా సరే మొత్తం ఫొటోస్ కాదండి, ఓన్లీ హ్యాండ్ మేడ్ పెయింటింగ్ అండి. ఓన్లీ ఇస్కాన్ వాళ్ళు ఓన్లీ వాళ్ళు చేసిన పెయింటింగ్స్ అనమాట. చూసారు ఎంత బాగున్నాయి. ఒక్కొక్క పెయింటింగ్ ఎంత న్యాచురల్గా అంటే మీన్స్ ఎంత ఫెంటాస్టిక్గా చూడండి. ప్రతి ఒక్కటి అసలుకి ఆవులు కానీ ఎంత చిన్న చిన్నవి కూడా చాలా క్లియర్గా వేసింది ఈ పెయింటింగ్లో. నాకైతే పెయింటింగ్స్ బాగా నచ్చుతాయి. ఎన్నిసార్లు వచ్చినా కానీ ఇక్కడ పెయింటింగ్స్ చూస్తూ కూర్చుంటాను నేను. అంత బాగుంటాయి అనమాట ఈ పెయింటింగ్స్. ఇక్కడ ఇవ్వలేదండి, పైన చూడండి మంచి చిన్న కృష్ణయ్య. చూసారా ఎంత బాగుందో. మీకు ఇంతవరకు చూసారంటే లైక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. చాలా మంది మాకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా వీడియోస్ చూసే వల్ల మాకు ఇంప్రూవ్మెంట్ ఉండదు. మీరు కొంచెం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనుకుంటే వెంకటేశ్వర స్వామి కూడా ఉంటారండి ఇక్కడ. అండ్ రాముల వారు కూడా ఉంటారు. ఇస్కాన్ అంటే ఓన్లీ శ్రీకృష్ణుడే కాదు, మొత్తం పెయింటింగ్స్ అండి. ఒక్కసారి వచ్చారంటే మీ ఇక్కడ వీడియోకి టెంపుల్లోకి చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎటువంటి టెన్షన్స్ ఉన్నా తక్కువని పోతాయి. ఇక్కడ 2 మినిట్స్ కూర్చొని చాలు, మీకు ప్రశాంతంగా సాంగ్స్ వస్తూ ఉంటాయి కృష్ణుల వారి. ఎస్పెషల్లీ వాళ్ళకైతే హారతి టైంలో వస్తే మాత్రం ఈవినింగ్ 7 to 8 లోపల ఆ హారతి చూసారంటే మీరు అసలుకి చాలా అంటే చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది. చూసారా ఎంత బాగున్నారు మా కృష్ణయ్య. చూడండి ఎంత బాగున్నారు. మొత్తం పాలరాయండి. నాకు చూడంగానే ఫస్ట్ టైం నేను రాగానే నాకైతే చాలా అంటే చాలా నచ్చేసింది. కనీసం 2 గంటలు అక్కడే కృష్ణుని చూస్తూ కూర్చున్నాను. అంత బాగుంటుంది టెంపుల్. మీరు మాత్రం ఒక్కసారి సరే ఈ వీడియో చూసి టెంపుల్కి వస్తే మాత్రం నాకు కామెంట్ మాత్రం చేయండి. నీ వల్ల ఈ టెంపుల్కి వచ్చాను అని. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి టెంపుల్ మాత్రం.
అండ్ వన్ మోర్ థింగ్, ఇది మొత్తం పంచలోహాల రేకులండి. పంచలోహాలతో రేకు అనమాట, ఇట్లా చేశారు. చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ దీనికి లైటింగ్ ఏరు ఎక్కువ. చూసారా, మొత్తం పాలరాయి, ఇది లోపల పాలరాయి, బయట పంచలోహాలు. అండ్ కొంచెం మనం దర్శనం చేసుకుని తిరగగానే మళ్ళీ పెయింటింగ్ కింద చేసి టీవీలో మనకి అయోధ్య కానీ ఏదైనా సరే మొత్తం సీసీటీవీ కెమెరా రన్నింగ్ అవుతూ ఉంటుందండి. లైవ్ దర్శనం వస్తూ ఉంటుంది. ఇక్కడ నోటిఫికేషన్ పెడతారు. చూసారు కదా, ఇక్కడ వచ్చేప్పుడు మనకి నరసింహస్వామి వారు ఉంటారండి. చాలా మంది ఇస్కాన్ టెంపుల్లో ఒక్క దేవుడే ఉంటారు, కృష్ణుడు అనుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం అట్లా కాదండి, వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి ఇద్దరు ఉన్నారు. చూసారా. అండ్ ఇక్కడ వచ్చేప్పటికల్లా మనకి బొట్లు పెడతారు కదండి, నిలువు నామాలు అన్నీ ఇక్కడ పెడతారు. అండ్ ఫ్రూట్స్ ప్రసాదం ఇస్తారండి. ఓన్లీ ఫ్రూట్స్ ఇస్తారు లోపల. బయట మళ్ళీ మీకు సపరేట్గా ప్రసాదం ఉంటుంది. చూసారా పెయింటింగ్, ఇక్కడే అండి ప్రసాదము, బొట్టు ఇక్కడే పెడతారు ఫ్రీగానే. అండ్ ఇది వచ్చేప్పటికల్లా చాలా మందికి ఇది స్కిప్ చేస్తారు, కానీ ఇది వద్దులే, ఏమేమి ఉంటాయి, ఏమో రేట్ ఎక్కువేమో అనుకుంటారు. కానీ ఈ మొత్తం న్యాచురల్స్ అండి. కడ్డీలు కానీ బత్తీలు కానీ ఏవైనా సరే మనకి న్యాచురల్గా ఉంటాయి. మీకు చూపిస్తాను. రింగ్స్ దగ్గర నుంచి చిన్నపిల్లల రింగ్స్, కడ్డీలు, కర్పూరము, సామ్రాన్, ధూపు అన్నీ ఉంటాయి వీళ్ళ దగ్గర. క్యాలెండరు, బుక్స్, A to Z ఉంటాయండి. అండ్ మీకు బయట దొరికే దాని మీద 60% డిస్కౌంటే ఉంటుంది, కానీ రేట్ అయితే ఎక్కువ అయితే ఉండదండి. ఒక్కసారి విజిట్ చేసి మీకు చూడండి. చూస్తున్నారు కదా, చిన్నపిల్లలు ఆడుకునేవి కానీ, బ్యాండ్స్ కానీ అన్నీ. ఇంకా మీకు చెప్పాలంటే మొత్తం హ్యాండ్ మేడే అండి, న్యాచురల్ ప్రొడక్ట్స్, ఎటువంటి కెమికల్స్ వాడరంట వీళ్ళు. స్వామి మొత్తం నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కెమికల్స్ కానీ ఏమీ లేకుండా వాడతారండి. వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం న్యాచురల్ థెరపీలో ఉంటుంది. అండ్ సెకండరీ వచ్చేసి బెస్ట్ థింగ్ అండి ఇది. మీకు చాలా మందికి తెలియదు, తులసి మాలలు బయట మనం కొంటా ఉంటాం కదా, మాలల్లో కానీ ఏదైనా సరే, అవి మొత్తం డూప్లికేట్ అయ్యండి. ఇక్కడ ఒక్క చోటే మీకు ఒరిజినల్స్ దొరుకుతాయి, అది కూడా ప్రైజెస్ చాలా తక్కువ. ఇక్కడ ఎందుకు మీకు ఒరిజినల్ అనుకుంటారేమో కానీ, ఎందుకంటే వీళ్ళకి తోట ఉందండి, తులసి తోట ఉంటుందన్నమాట. తులసి చెట్లు మొత్తం వీళ్ళే హ్యాండ్ మేడ్. మీరు ఇక్కడ గుచ్చేదాన్ని చూస్తే మీకు అర్థమైపోతుంది ఎలా చేశారు, ఏం చేశారని. ఒక్కసారి వచ్చి చూడండి. మీరు లోపలికి వెళ్ళి వెళ్తే ఇస్కాన్ టెంపుల్కి, అక్కడ దండలు చూడండి, మీకు అర్థమైపోతుంది. వాళ్ళు హ్యాండ్ మేడ్ గుచ్చుతారన్నమాట. వాళ్ళు మిషన్ చూస్తే సాఫ్ట్గా వస్తుంది, ఎట్లా కాదండి, కోసినట్టు మొత్తం క్లారిటీగా తెలుస్తూ ఉంటుంది. ఇది మాత్రం మిస్ చేయొద్దు, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ థర్డ్ వచ్చేప్పటికల్లా నాకు ఇక్కడ ఒక స్వామివారు ఉంటారండి. నేను అతన్ని ఫస్ట్ టైం వచ్చి చూసినప్పుడు ఒక మనిషి అట్లా కూర్చున్నట్టే అనిపించింది. చూపిస్తాను చూడండి. మీరు నిజంగా చెప్పండి, నేను అయితే మనిషిలాగే ఉన్నారు కదా, సేమ్ కృష్ణుని చూస్తూ ఉన్నట్టుంది కదా. నాకు ఫస్ట్ టైం ఎట్లాగా అనిపించింది. మీకు ఇంతవరకు వీడియో చూసారంటే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా చూస్తే మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైకే, కామెంటే మాకు సపోర్ట్నెస్. మీరు లైక్ చేయకపోతే మాత్రం మేము డిస్కస్ ఫీల్ అవుతాము. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి. లాస్ట్లో చూడబెట్లా మీకోసం సెపరేట్గా బిట్ తీసాను చూడండి. చూసారా ఎంత బాగుందో కృష్ణయ్య. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్ అండ్ మిస్ యూ. అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.